నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నూతనంగా స్థాపించిన ఫస్ట్ ట్రై ఇంటర్మీడియట్ ప్లే స్కూల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. శ్రీ రేణుకా ఎల్లమ్మ జేసీబీ యూనియన్ అధ్యక్షులు బోడికి మైసూర్ ఆధ్వర్యంలో జేసీబీలతో వలికొండ పట్టణంలో భారీ ర్యాలీ. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బెంగళూరుకు చెందిన ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్తో భాగస్వామ్యం చేసుకుని ఒక ఉత్సాహభరితమైన రన్ను నిర్వహించింది. భారతదేశం అంతటా ప్రాచుర్యం పొందిన అద్భుతమైన నేత వస్త్రాలను ధరించిన 3,120 మంది మహిళలు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో శారీ రన్ యొక్క హైదరాబాద్ ఎడిషన్ను జేజే యాక్టివ్ నుండి కోచ్ ప్రమోద్ ప్రారంభించారు. మెరుగైన ఆరోగ్యం వైపు తమ ప్రయాణాన్ని వేడుకగా జరుపుకోవడానికి వారికి ఇది ఒక వేదిక అయిందని గత సంవత్సరం ప్రారంభమైన తనైరా శారీ రన్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో హైదరాబాద్ మహిళలు ఈ సంవత్సరం మరింత ఎక్కువ మంది హాజరైనందుకు మేము సంతోషిస్తున్నామని, ఫిట్నెస్ మరియు శ్రేయస్సును ప్రోత్సహించినందుకు హైదరాబాద్ మహిళలకు అభినందనలని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఉదయం వాకింగ్ చేస్తూ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టౌన్ పోర్షన్లో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఎన్ని ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేస్తున్నారు, ఈ వెడల్పు భవిష్యత్ అవసరాలకు పనికొస్తుందా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు వెడల్పు పనుల నిర్మాణం జరగాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ ది రైట్ రెవరెంట్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి 4వ కాన్సిగ్రేషన్ డే సందర్భంగా సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ఏటీపీ స్వచ్ఛంద సేవ సంస్థ వారి సహకారంతో ఈరోజు సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చర్చ్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ మన రక్తం ఇవ్వడం వల్ల ఇంకొకరికి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం ద్వారా ఇతరులకు సహాయం చేసిన వారమే కాకుండా మన ఆరోగ్యం కూడా నూతన రక్తంతో మంచి ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో దాదాపు 30 మంది రక్తదానం చేయడం జరిగింది. 100 మందికి బీపీ, షుగర్ అలాగే ఇతరత్ర టెస్టులు చేయడం జరిగిందన్నారు. రక్తదాన శిబిరంలో రక్తాన్ని ఇచ్చినటువంటి వారికి సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ పాస్టర్ విలియం సుజిత్, సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్, ట్రెజరర్ శ్రీకాంత్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ఇచ్చి అభినందించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వాలిగొండ మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జేసీబీ యూనియన్ అధ్యక్షులు బోడిగ మైసయ్య ఆధ్వర్యంలో జేసీబీలతో వాలిగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బోడిగ మైసయ్య గౌడ్ మాట్లాడుతూ మేము జీవనోపాధి కొరకు ఫైనాన్స్లలో అప్పు చేసి జేసీబీలు కొనుగోలు చేసి పని నిర్వహిస్తూ ఉండగా తమకు డీజిల్ రేటు పెరగడం వల్ల తమకు వచ్చే ఆదాయం గిట్టుబాటు సరిపోక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి వాలిగొండ మండల ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుని మాకు గిట్టుబాటు అయ్యే విధంగా ధరలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జేసీబీ యూనియన్ ఉపాధ్యక్షులు రేగు కొమరయ్య, సెక్రటరీ గంధమల నరేష్, కోశాధికారి కొల్లూరి నరేష్, మల్కా బాలరాజ్, మన్యం ప్రకాష్ రెడ్డి, కల్కూరి నరేష్, ముంగ లక్ష్మయ్య, రవ నరేందర్, పడిగ లింగస్వామి, వారికుప్పల నరసింహ, రాజు, మట్ట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ముఖ్య కారణం రేట్లు పెంచాలని. ట్రాక్టర్కి 1200 రూపాయలు ఉంది, దాని ధర 6 లక్షలు మాత్రమే. జేసీబీ ధర 32 లక్షలు పెట్టి కొన్నా అదే 900 1000 రూపాయలు ఇస్తున్నారు. దీనికి కారణంగా భార్యల మీద పుస్తల తాడులు అమ్ముకొని డ్రైవర్లకు జీతాలు చెల్లిస్తున్నాము, దాన్ని వసూలు కొంటున్నాము, డీజిల్ పోస్తున్నాము. మీరందరూ రైతులందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల జేసీబీ యూనియన్ ఓనర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమావేశానికి వచ్చి ఈ భారీ ర్యాలీని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈసారి కొత్తగా 3వసారి అధ్యక్షుని చేసిన మా మైసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో జేసీబీ ఓనర్లు బండి నడిపి లాస్ అవుతున్న ఉద్దేశంతో ఒక నిర్ణయానికి రావాలి, అందరూ ఒక కట్టుబాటు మీదకి తీసుకురావాలనే ఉద్దేశం రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన ఒక తోటి ఓనర్ కాబట్టి ఓనర్లకు ఉన్న సమస్యలు అన్నీ తెలుసు కాబట్టి అతను మమ్మల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిండు. నిజానికి చెప్పాలంటే ఒక 5 లక్షల ట్రాక్టరు గంటకు 1400 రూపాయల చొప్పున పొలం దున్నడం జరుగుతుంది. అదే ఒక జేసీబీ 38 లక్షలు కొత్త బండి, షోరూమ్ బండి తీసుకుంటే అది గంటకు 1000 రూపాయలు కట్టియడం రైతులు చాలా బాధాకరం. ఎందుకంటే మాకు పెరుగుతున్న డీజిల్, ఆయిల్ ధరలు దృష్టిలో పెట్టుకొని మా యూనియన్ అంతా ఒక తాటి మీదకి వచ్చి గంటకు మినిమం 1400 రూపాయల కంటే తక్కువ చేయకూడదని ఒక నిర్ణయానికి తీసుకొచ్చాం. కాబట్టి ఒలిగొండ మండల రైతులందరూ, రైతులు కానీ, బిల్డర్లు కానీ, వేరే రియల్ ఎస్టేటర్లు కానీ ఇంకెవరైనా దయచేసి మాకు సహకరించి మేము పెంచిన రేట్లకు వారు కట్టిస్తే బాగుంటుందని మేము కూడా ఈ ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాం. అదేవిధంగా వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, వారందరికీ ప్రత్యేక పత్రికా విలేకరులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ర్యాలీని ఇంత విజయోత్సవ ర్యాలీగా తీసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఒలిగొండ మండల జేసీబీ యూనియన్ అధ్యక్షుడిని. నా పేరు బొడిగ మైసయ్య గౌడు. నేను 3వసారి అధ్యక్షుని ఎన్నుకున్నందుకు మా యూనియన్ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముఖ్యంగా ఏంటంటే, నేను అధ్యక్షునిగా నన్ను 3వసారి ఎన్నుకున్నారు కాబట్టి నాకు బాధ్యత చాలా ఉంది. నా బాధ్యత నిర్వర్తించడానికే ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. మాకు గిట్టుబాటు ధరలు లేక చాలా బాధలు పడుతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము. అదే ట్రాక్టరు, డోజరు వాళ్లకు 1200-1300 గంటకు రేట్ ఇస్తున్నప్పుడు మాకు 36 లక్షలు పెట్టి ఒక బండి కొన్నాము. ఒక బండికి 50,000 60,000 కిస్తులు నెలకు కట్టుకుంటా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా ఇళ్లలో భార్యల మీద ఏమైనా వస్తువులు నాకు కుదబెట్టుకుంటా
డబ్బులు తెచ్చి కిస్తులు కడుతున్నాము. కిస్తులతో చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఒలిగొండ మండల ప్రజలందరూ మా బాధలు అర్థం చేసుకొని రేటు వాళ్ళంతలో వాళ్ళే ఎక్కువ ఇచ్చేటట్టుగా మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కోరడం ఏంటంటే ముఖ్యంగా రేట్లు తక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే జేసీబీ అంటే చాలా చులకన చేసి అదే ట్రాక్టర్ డోజనంగా రేటు ఎంత అంటే అంతించుకుంటూ మాకు చాలా ఇబ్బందిగా రేటు తప్పిస్తున్నారు. దయచేసి గంటకు 1400 రూపాయలు ఇచ్చి మా జేసీబీ వాళ్ళని ఆదుకోవాలని పేరు పేరుని, ఎందుకంటే మేము డిమాండ్ చేస్తలేము. పక్క వాళ్ళకేంది మాదేంది బాధ మీరు అర్థం చేసుకోవాలి. జనాలు కూడా ప్రతి వ్యక్తి, రైతులు కానీ, బిల్డర్లు కానీ, ఆసాములు కానీ ఎవరైనా పేరు పేరున నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే మాకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి అయినా ఆలోచించి గంటకు 1400 రూపాయలు ఇచ్చి మా జేసీబీ వాళ్ళని ఆదుకోవాలని పేరు పేరున ముగించుకుంటున్నాను. కరీంనగర్ జ్యోతినగర్లో నూతనంగా స్థాపించిన ఫస్ట్ క్రై ఇంటెలిటాట్స్ ప్లే స్కూల్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మోత్కూరి ఆకాష్ మాట్లాడుతూ తమ ప్లే స్కూల్లో ఎల్కేజీ, నర్సరీ చదివే పిల్లల కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ స్కూల్ అందుబాటులో ఉందన్నారు. పిల్లల కోసం ఇంటర్నేషనల్ కరికులం ఫాలో అవుతామని ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తమ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకునే పిల్లల కోసం ఫీజులో రాయితీగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మండ సుమ, రమణారెడ్డి, రాపర్తి విజయ మరియు పాఠశాల డైరెక్టర్ మోత్కూరి రజనీకాంత్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ఆకాష్. ఈరోజు మనం ఇక్కడ ఫస్ట్ క్రై స్కూల్ ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ క్రై అనేది ఏంటంటే ఏషియాలో లార్జెస్ట్ చిల్డ్రన్ రిలేటెడ్ ప్లాట్ఫామ్, సిమిలర్ టు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఎలానో మనందరికీ. పిల్లలకు వచ్చేసి ఫస్ట్ క్రై అనేది ఏషియాలోనే లార్జెస్ట్ ప్లాట్ఫామ్. వాళ్ళు ఇండియా మొత్తం అక్రాస్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ కరీంనగర్లో మనం ఫస్ట్ టైం ఈరోజు ఓపెన్ చేసాము. అండ్ దీంట్లో వచ్చేసి స్పెషాలిటీస్ ఏంటంటే కరికులం ఓక్రిజ్ ఇంటర్నేషనల్ కరికులం ఫాలో అవుతాము. అది కూడా ఎన్ఈపీ సర్టిఫైడ్. ఎన్ఈపీ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సెంటర్ కంప్లీట్లీ రన్ బై ఉమెన్. అంటే ఉమెన్ ఎంపవర్ కింద ఏంటంటే ఆల్ ఓవర్ అక్రాస్ ఇండియా కూడా ఎనీ సెంటర్ మీరు వెళ్తే కంప్లీట్లీ రన్ బై ఉమెన్ ఉంటుంది అన్ని సెంటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్స్ అ వెరీ చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్. అంటే మనకు కంప్లీట్ మీరు స్కూల్ మొత్తం చూస్తే సీసీటీవీ కవరేజ్ ఉంటుంది అక్రాస్ ద స్కూల్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అండ్ లోపల కూడా ఫ్లోరింగ్ కానివ్వండి, బయట లాన్ కానివ్వండి, ప్లే ఏరియా కానివ్వండి కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది. పిల్లలు పడ్డా దెబ్బలు తాకకుండా, ఓకే ఆడుకునేటప్పుడు ఏదైనా అయినా కూడా ఏం జరగకుండా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ మేము చాలా రీజనబుల్ ఫీ తోటి ప్రొవైడ్ చేస్తున్నాము. స్టార్టింగ్ ఎల్కేజీ, నర్సరీ అండ్ PP1, PP2 ఇలా ఉంటాయి. టాడ్లర్ నుంచి 2 ఇయర్ బేబీ టు 6 ఇయర్ బేబీ వరకు మన దగ్గర క్లాసెస్ ఉంటాయి. అందరికీ కూడా ఏంటంటే ఫీ రేంజెస్ ఫ్రమ్ 40,000 to 50,000 మాత్రమే. అది అండి. నా పేరు ఆకాష్ అండి. థ్యాంక్ యూ మేడం. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని ఆర్చిత్రిలోని వీనన్ సుషి ఓబీ కంపెనీలో ఇటీవల పెంచిన వేతనాల కోసం కాంట్రాక్టు కార్మికులందరూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, అలాగే రామగుణ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఫోటోలకు పాలాభిషేకం చేయడం జరిగింది. కాంట్రాక్టు కార్మికుల కళ్లలో సంతోషం తెచ్చిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మరియు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్లకు తమ కాంట్రాక్టు కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఎళ్లవేళ్ల వారికి రుణపడి ఉంటామని కాంట్రాక్టు కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తమకు ఎళ్లవేళ్ల అందుబాటులో ఉండే రామగుండం 13వ డివిజన్ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నడూ జరగని రీతిలో మాకు చొరవ తీసుకొని మా ఎమ్మెల్యే గారు, మా మంత్రివర్యులు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులతో మాట్లాడి మా మక్కన్ సింగ్ గారు మాకు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 2800 పెంచడం జరిగింది. కావున మా అందరి తరఫున ఓబీ కాంట్రాక్టు తరఫున మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి, మంత్రివర్యులు శ్రీరావు సార్కి, మక్కన్ సింగ్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేసుకుంటాను. మేము అట్లాగే కష్టపడ్డ మా మాజీ కార్పొరేటర్ చుక్కల సిన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా తరఫున చొరవ తీసుకొని శాసనసభ్యులు టైం తీసుకొని మంత్రి గారితో మాట్లాడాలి, వీళ్ళకి ఎట్లయినా న్యాయం చేయాలని స్పెషల్గా మా అందరి తరఫున చుక్కల సిన్నకు ధన్యవాదాలు తెలుపుతాను. వచ్చినాక మన పండుగ ఏం జరిగిందంటే ఇవాళనే జరిగింది. ఎందుకంటే మన డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు, మన బట్టి గారు, ఐటీ మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మన రామగుండం టైగర్ మక్కన్ సింగ్ గారు ఆధ్వర్యంలో 5,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఏ ప్రభుత్వానికి దక్కలే. 60 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి దీని గురించి చొరవ తీసుకోక 7వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు
కార్మికులు ఉన్నారని నేను పిసిసి ప్రెసిడెంట్గా పాదయాత్ర చేసినప్పుడు మనందరినీ ఇక్కడ ఓపీ కాంట్రాక్ట్ ఉన్న కార్మికులను పల్లెటూరులో పోతే రైతులను గుర్తించాలని 2 లక్షలు రుణమాఫీ చేసి మనకు 5,000 రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఆయనకు పాదాభివందనం చేస్తున్న కార్మికుల పక్షాన. ముఖ్యంగా ఏంటిదంటే మన రామగుండ ఎమ్మెల్యే గారు చాలా మెచ్చుకోవాలి, మన ఐటీ మినిస్టర్ గారు చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే రన్నింగ్ ప్రభుత్వంలో ఎవరు కానీ ఆపర్ ఓపీని కానీ ఏ బాయినైనా కానీ మన ఐటీ మినిస్టర్ గారు మన గురించి రామగుండం ఎమ్మెల్యే గారిని 3 రోజులు టైం ఇచ్చి మన దగ్గర చేటి కదలకుండా మన దగ్గరనే ఉంచి కాంట్రాక్ట్ కార్మికులను పిలిచి వాళ్ళను భయపడించి బతిలాడి అన్ని రకాల చేసి మనం 2,800 రూపాయలు ఇచ్చినందుకు ఫస్ట్ మక్కన్ సింగ్ గారికి శ్రీధరబాబు గారికి పాదాభివందన చేసుకుంటున్నాను. అందులో ముఖ్య పాత్ర పోషించిన మన రామగుండం 13వ డివిజన్ మాజీ కార్పొరేషన్ సుట్టాడు శ్రీవన్న గారికి నా తరపున కార్మికులందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వం ఎప్పటికి ఉండాలని కార్మికుల పక్షాన నేను మరీ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, బాబు గారి నాయకత్వం, మక్కన్ సింగ్ అన్న గారి నాయకత్వం. నమస్కారం. ముఖ్యంగా మనము గత 2 సంవత్సరాలుగా మాకు సర్వీసు వెళ్దామంటే ఎమ్మెల్యే గారు కలిసి అన్న చాలా రేట్లు పెరిగినాయి 2 సంవత్సరాల. మచిలీపట్నం చిలకలపూడిలో వేయించేసి ఉన్న శ్రీ మానస పుత్రి నాగకన్య నాగేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో చిలకలపూడితో పాటు సర్కార్ తోట, కొబ్బరి తోట, ఎన్టీఆర్ కాలనీ, శ్రీనివాస్ నగర్, నవీన్ మిట్టల కాలనీ, అలాగే సిఎస్ఆర్ నగర్, ఉల్లిపాలెం, కొత్తపేట తదితర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మశ్రీ వేమూరు శ్రీనివాస శర్మ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు చలపల్లి వాస్తవ్యులు, బెల్లంకొండ శివకేశవులు, ఆయన సతీమణి శిరీష, బొమ్మిడి పాండురంగారావు, సుజాత దంపతులు, నవకాంత్ దంపతులు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చిలకలపూడి గ్రామంలో వచ్చేసిన శ్రీ అన్ని వ్యవసాయ సుబ్రహ్మణ్యేశ్వర నాగేంద్ర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం 21వ తారీఖు శుక్రవారము, 22 శనివారము, 23వ తారీఖు అయిన ఆదివారం మూడా నక్షత్ర పుష్పరాంశ ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగినది. తదుపరి శాంతి కళ్యాణోత్సవము మధ్యాహ్నం 12:21 పూర్ణావతి మహత్కార్యం జరిగినది. ఇందులో భాగంగా సుమారుగా 25 లక్షల రూపాయలతో కూడి బెల్లంకొండ శివకేశవ దంపతులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించడము, అలాగే అనేక దేవాలయాల నుంచి నదీస్థం నుంచి పుష్పస్థానం తీసుకురావడము, అలాగే ఈ విగ్రహ దాతలు కానీ ఆలయ నిర్మాణాన్ని కానీ కూడా, అలాగే గ్రామస్తులు ఈ చిలకలపూడిలో ఉన్న గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలతో సుమారుగా 25 లక్షల రూపాయలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా 10 గంటల 21 నిమిషాలు ముహూర్తం జరిగింది. 10 గంటల 45 నిమిషాలు పూర్ణావతి, మధ్యాహ్నం 12 గంటలకి శాంతి కళ్యాణోత్సవం జరిగింది. లోకా సుఖనో భవంతు, సర్వేజన సుఖనో భవంతు. ఈ లోకల్లో అందరూ కూడా బాగుండాలని, సస్యశ్యామలంగా ఈ యొక్క ఆలయాలు పునర్నిర్మించాలని, మన హిందూ ధర్మం ఇంకా నిలబడి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అనేక దేవాలయాలు మళ్ళీ జీర్ణోత్రయం చేస్తున్నారు. కాబట్టి ఆయుర ఆరోగ్య శ్రేష్ఠ ధనధాన్య భోగభాగ్యాలతో విరాజులాలని ఆ నాగదేవతను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుబ్రహ్మణ్యాయ శివాయ శముతే బ్రహ్మానందవాసాయ నాగరాజాయతే నమో నమః. అసెంబ్లీలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు.
శనివారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, పనులు పేపర్కి పరిమితమవుతున్నాయని అన్నారు. హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భయపడి కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో పోటీకి దూరంగా ఉందన్నారు. రుణమాఫీ పేరిట గద్దెనెక్కిన సర్కార్ రైతులకు రుణమాఫీ చేయకుండా అన్యాయం చేస్తుందన్నారు. అప్పటి ఇప్పటి ప్రభుత్వాల హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ డబ్బులతో రాష్ట్ర మంత్రులు పెత్తనం చేస్తున్నారన్నారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ కు అధికారం ఇచ్చిన పరిపాలన వ్యవహారాల దోపిడీలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సకల జనుల మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు. రాజ్యాంగ మేధావులను, ఉపాధ్యాయులను, పట్టభద్రులను ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు శాసనమండలి ఏర్పాటు చేసి సరైన గౌరవం ఇచ్చిందన్నారు. ప్రశ్నించే గొంతుకకు ఓటు వేయాలని సూచించారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయడం లేదని, ఇప్పటివరకు 5 జీఏలు అందలేదని, 370 జీవో ద్వారా ఇష్టం వచ్చినట్లు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం జరిగిందన్నారు. 20,000 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం అర్థం పడుతుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 సంవత్సరాలుగా ఇవ్వకుండా కాలయాపన చేస్తోందన్నారు. ఎమ్మెల్యేలు ఎన్నికల్లో బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యకు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నాగేష్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బైంసా మున్సిపాలిటీ బీజేపీ కైవసం, పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బైంసా మున్సిపాలిటీని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలు, 1 ఎంపీ స్థానం, 1 ఎమ్మెల్యే స్థానంతో 4 ఓట్లు మన సొంతం అవుతాయని, ఇక ఎన్నికల్లో గెలుపు ఖాయమవుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగస్తుల విషయంలో కానీ మరి బరిగీసి కొట్లాడతాం కాబట్టే ఈరోజు మనందరం కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తాం. అందుకే 27 తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో మనము కర్రు కాసి వాత పెట్టినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టాలి, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. ఇంకొక విషయం మీకు తెలుసు, ఎందుకు పోటీ చేస్తున్నదంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అనేక రకాల హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అమలు చేయడం, 420 సబ్ గ్యారంటీస్ ఇచ్చారు, ఏవి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు, 100 రోజులు అమలు చేయలేదు. రైతులకు 10 ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేస్తే 10 రకాల పంటల మీద 500 క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామన్నారు. ఎంఎస్పీ పైన చీర దేనికి ఏమో ఒక ధాన్యానికే ఇస్తామన్నారు. ఆ ధాన్యం మీద కూడా సన్న బియ్యంకే ఇస్తామని చెప్పి, సన్న ధాన్యానికే ఇస్తామని చెప్పి సన్నాయి నొప్పులు పెట్టారు. ఈరోజు ఎక్కడ కూడా ఈ యొక్క 500 బోనస్ అమలు చేయడం. రైతులకు సంబంధించి ఈరోజు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు తెలుసు, ప్రధానమంత్రి మరి ఈరోజు కృషి కిసాన్ సన్మాన్ నిధి పేరు మీద ప్రతి రైతుకు 4 నెలలకు ఒకసారి టెన్షన్ గా కోడి పైసలు బ్యాంక్ అకౌంట్ లో పడతా ఉన్నాయి. ఒక్కరోజు ఆలస్యం కాకుండా వేస్తా ఉన్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రైతులకు ఇస్తానని చెప్పి మోసం చేస్తున్నటువంటి విషయం మనం చేస్తాం. గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎరువుల కొరత ఉంటే ఎరువుల కోసం తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా తెలంగాణ సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం, ప్రజా సమస్యలను శాసన మండలిలో మాట్లాడడం కోసం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతనంగా స్థాపించిన ఫస్ట్ ట్రై ఇంటర్మీడియట్ ప్లే స్కూల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. శ్రీ
రేణుకా ఎల్లమ్మ జేసీబీ యూనియన్ అధ్యక్షులు బోడిగ మైసయ్య ఆధ్వర్యంలో జేసీబీలతో వలిగొండ పట్టణంలో భారీ ర్యాలీ. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు లభించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.